అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో అరబ్ కంట్రీస్కి కొత్తగా రావాలి అనుకుంటున్న మన సిస్టర్స్కి, బ్రదర్స్కి ఈ వీడియో అండి. బ్రదర్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందండి, కాకపోతే 1,30,000 ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అదే లేడీస్కి అయితే ₹1 ఖర్చు ఉండదండి, మొత్తం ఖర్చు అంతా కొవిటీస్ ఇచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా వంట రాదు, ఎలాగా మాట రాదు అనుకుంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది నాలాంటి సిస్టర్స్ చాలామంది వీడియోస్ పెడుతున్నారండి. అందులో మీరు నేర్చుకోవచ్చు శుభ్రంగా. మాట అంటారా, ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయండి నా ఛానల్లో, చాలామంది కూడా పెడుతున్నారు. చిన్న చిన్న మాటలు కూడా ఎలా మాట్లాడాలి అవి తెలుసుకుంటే సరిపోతుందండి. మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి, మన పిల్లలకి బాగా చదివించుకోవాలి అని. సొంతిల్లు కళ చాలామందికి ఉంటుంది, మనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని. అలాగా ఆలోచించే సిస్టర్స్, బ్రదర్స్ ఖచ్చితంగా అరబ్ కంట్రీస్లో రండి. నేను కూడా అలాగా కష్టపడి ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి. ఈ వంటకాలన్నీ మా బావగారు ప్రిపేర్ చేశారు. కువైట్లో గత 16 సంవత్సరాలుగా చేస్తున్నారండి మా బావగారు. పిండికి తగ్గట్టుగా రొట్టి అని అంటారు కదండి, ఆ సామెత. అదేవిధంగా నా జీతం వేరు, మా బావగారి జీతం వేరన్నమాట, డబల్ అన్నమాట. ఆయన చూడండి ఎన్ని రెసిపీస్. ఒకే రోజు 3 మేకల్ని వండేస్తారు, పావురాళ్ళు వండుతారు, ఇంకా పీతలు, రొయ్యలు. ఒక్కటి కాదండి ఆయన చేసే రెసిపీస్, చాలా పెద్ద వంటకాలు అన్నమాట. ఒకేసారి 150 చపాతీ కొట్టేస్తారు ఆయన, చపాతీలు తయారు చేస్తారు. చాలా పెద్ద వంట మాస్టర్ అన్నమాట. గత 16 సంవత్సరాలుగా కువైట్లో చేస్తున్నారు మా బావగారు. మా అక్క కూడా కువైట్లోనే ఉన్నదండి. ఇంకా ఈ వీడియో వచ్చి మీరు వంట రాదు అని భయపడొద్దు, వీడియో క్లిప్స్ ఉంటాయండి, దాంట్ని బట్టి మీరు నేర్చుకుంటే సరిపోద్ది. మాట కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను కూడా కువైట్కి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. ఒక పాస్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది, రెండో పాస్పోర్ట్ కువైట్లోనే చేయించారండి మా కువైటీసు. చూడండి ఫ్రెండ్స్, మా బావగారు అసలు నెంబర్ 1 చిఫ్ అన్నమాట. 2 మేకల్ని మచ్చిపూసి చేస్తారు, బిర్యానీ చేస్తారు, అలాగే ప్రాన్స్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ చేస్తారు. తర్వాత చాలా రకరకాల వంటలు చేస్తారండి. అంతేకాదండి, చేపల బిర్యానీ చేస్తారు, చేపల ఫ్రై చేస్తారు. అంటే కువైట్లో ఎలా తింటారు ఆ విధంగా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయో రెసిపీస్. ఇంకా పావురాలు, పీతలు ఇవన్నీ చేస్తారన్నమాట. చపాతీలు అయితే 150 చపాతీలు అవిలీలుగా కొట్టిచ్చేస్తారండి మా చిఫ్ అన్నమాట. పిండి కొద్ది రొట్టెలాగా మా బావగారి జీతం వేరే లెవెల్లో ఉంటుంది, మా జీతం వేరే అన్నమాట. అంటే సీనియారిటీని బట్టి జీతాలు ఉంటాయండి, సీనియారిటీని బట్టి జీతాలు ఉంటాయి అన్నమాట. సిస్టర్స్, మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రండి ఫ్రెండ్స్, అరబ్ కంట్రీస్కి రండి. మీకు తెలిసిన ఉన్న వాళ్ళ ద్వారా రండి, ఆ ఏజెంట్లకి మాత్రం ₹1 ఇవ్వద్దు, వాళ్ళకి అస్సలు నమ్మొద్దండి. తెలిసిన వాళ్ళ ద్వారా రండి. మీరు మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది, బాగా చదివించుకోవచ్చు. అలాగే మన సొంతింటి కళ ఫుల్ఫిల్ అవుతుందండి, మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. నాకు కూడా సొంతింటి కళ ఉండేదండి. అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల నేనైతే ఇల్లు కట్టుకున్నాను, బ్యాంక్లోనుంది. అది కూడా నెల నెల నేను కట్టుకుంటున్నాను అల్హమ్దులిల్లా. ఇండియాలో ఎవరిస్తారండి మనకి 35,000 ఎవరిస్తారు? ఏ బట్టల షాప్లో వెళ్ళినా, ఏ జ్యువెలరీ షాప్లో వెళ్ళినా, మందుల షాప్లో వెళ్ళినా మనకి 10,000 కానీ, లేకపోతే 8,000 కానీ, 13,000 కానీ, అంతకు మించి ఎక్కువ ఇవ్వరండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ అక్కడ వంట చేసుకొని ఇదంతా రిస్క్. మళ్ళీ మీరు బయట కంట్రీస్కి వచ్చారనుకోండి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, కొత్త ఇల్లు కట్టుకునే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. మీకు వంట రాదు, మాట రాదు అని ఏం భయపడవసరం లేదండి. నాలాంటి సిస్టర్స్ చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు యూట్యూబ్లో, మీరు చూసి నేర్చుకోవచ్చు. నిన్న కాక మొన్న బొంబాయి నుంచి ఒక ఆవిడ వచ్చిందండి, మా మేడం వాళ్ళ సిస్టర్ ఇంట్లో వచ్చారన్నమాట. ఆవిడకి మా ఇంట్లో వదిలిపెట్టారు వంట నేర్పించమని. నేను 12 రోజులు ఉందండి ఆవిడ, 10 రోజులు 10 రెసిపీస్ నేర్పించాను. ఇంకా వంటే కదండి, ఐరన్ అంటే మాట కూడా ఆటోమేటిక్గా మాట అనేది వచ్చేస్తుందండి. 1 నెల 2 నెలలు అలా పట్టుద్ది, అంతే వచ్చేస్తుందండి. భయపడాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మొత్తం కువైటీసే ఇచ్చేస్తారు డబ్బులు. వంటకాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ మా బావగారు చేశారన్నమాట. మా అక్క బావ ఇద్దరు కువైట్లోనే ఉన్నారండి.
అది దక్కూసు, అది షోర్బా, ఇది మిష్మిళ్ళు. చూసారా, మా ఛానల్లో కూడా ఉన్నాయండి. కాకపోతే మా బావగారు మరీ ఎక్కువ చేస్తారన్నమాట. అంటే చెప్పాను కదండి ఆయన చిఫ్ అని, అందుకోసం ఆయన చాలా మంచి మంచి రెసిపీస్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా నలుగురికి షేర్ అవుతుందండి. నేను కూడా సొంత ఇల్లు కళ నాకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందండి. మా ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా అరబ్ కంట్రీస్కి రావాలనుకుంటే సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ తప్పకుండా రండి. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.